ఇన్నాళ్ల తర్వాత ఆయన ముందు కూడా నేను పరాయి దానిలాగా ఎలా ఉండను? నేను ఏదో ఒక క్షణంలో మనసు ఉండబట్టలేక చెప్పేయాలి అనిపిస్తే రహస్యంగా ఆయన గారి చెవిలో మాత్రమే చెప్పేయి. అక్క అన్నావు కదా, క్లైమాక్స్ నాటకం మొత్తం నేను నడిపిస్తాను. సరే, నా సంగతి వదిలే. మరి నువ్వు నీ రూపంలోనే వెళ్ళి నేను చేయాల్సిన కొన్ని పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. అవన్నీ పూర్తి చేశాకే నేను రాణిని, నువ్వు మాధవివి. ఓకే? ఓకే. హలో, మాధవినే మాట్లాడుతున్నాను. కాలేజ్ బిల్డింగ్ విషయంలో ఆఫీసర్తో మాట్లాడాలా? షూర్. ఎక్కడికి? పంచాయతీ ఆఫీస్ దగ్గరకా? ఓకే. నేను పావు గంటలో వచ్చేస్తాను. ఓకే, బాయ్. మాధవి, ఏంటి అలా చూస్తున్నావు? రాణి, చూడ్డానికి మనిద్దరం ఒకేలా ఉన్నా మన మధ్య కనిపించని తేడా ఎంతో ఉంది. వడ్డించిన విస్తర్ లాంటి జీవితం నీది. ఆ విస్తర్ని కుట్టడానికి ఆకుల కోసం అడవిదారుల్లో పడుతూ లేస్తూ నడుస్తూ పైకి వచ్చిన బతుకు నాది. అయినా ఒక బిజినెస్ లేడీలాగా అంత ధీమాగా మాట్లాడటం నీకెలా వచ్చింది? రాట తేలిన గాయాల్లోంచి, అనుభవాలు నేర్పిన పాఠాల్లోంచి నన్ను నేనే మలుచుకునే క్రమంలో రాయిని నేనే, ఉలిని నేనే, సుత్తిని నేనే, శిల్పాన్ని చెక్కే శిల్పిని కూడా నాకు నేనే. ఎక్సలెంట్ రాణి గారు. హర్ష గారు కదలలేని స్థితిలో ఉన్న అంత పెద్ద బాధ్యతల్ని మీ భుజాల మీద ఎలా మోయగలుగుతున్నారో నాకిప్పుడు అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. నేను అర్జెంటుగా ప్రాజెక్టుకి సంబంధించిన ఆఫీసర్స్ని కలవాలి. మీరు మాధవి గారిని హర్ష గారింటి దగ్గర డ్రాప్ చేస్తారా? తప్పకుండా. కార్ని రెడీ చేయమని నేనిప్పుడే మా డ్రైవర్కి చెప్తాను. రాణి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. మాధవి, అక్క చెల్లెళ్ళ మధ్య కూడా ఈ మాటలు అవసరమా? ఇక మీద నీ జీవితంలో అన్నీ మంచి రోజులే. నా మాట నమ్ము. మా అక్క మాటని నేను నమ్మకుండా ఎలా ఉంటాను? అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్. మాధవి, నేనిప్పుడు నీలాగా వెళ్ళి ఆఫీసర్స్తో మాట్లాడాలి. పద. హర్ష గారు, కంగారు పడకండి. మొత్తం బరువంతా నా మీద వేసి మెల్లిగా నడవండి. కమాన్, లేవండి. లేవండి, నెమ్మదిగా. నా షోల్డర్ మీద చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఓకే? నెమ్మదిగా అడుగు తీసి అడుగు వేయండి. ఓకే? పర్వాలేదు, అలాగే నడవండి. ఓకే, కమాన్. అబ్బా, నా వల్ల కావట్లేదు డాక్టర్. వద్దు డాక్టర్, మా నాన్నని కష్టపెట్టద్దు. ఏం కాదు బాబు, కొంచెం కష్టపడితే మీ డాడీ తప్పకుండా నడవగలుగుతాడు. నిజంగానా డాక్టర్? నా కొడుకుని ఇలాంటి స్థితిలో చూడలేకుండా ఉన్నాను. కమాన్, నెమ్మదిగా నడవండి. అలాగే. ఓకే.
భగవంతుడా, ఇప్పుడు చిన్నమ్మగారు ఉంటే బాగుండేది. ఏం చేస్తాం, మాధవి తప్పనిసరిగా క్యాంపుకి వెళ్లాల్సొచ్చింది కదా. ఏం వ్యాపారాలో ఏంటో, కట్టుకున్నోడు కన్నా ఎక్కువ ఏంటి? అబ్బా ఆపండి. తనని పంపించింది నేనే కదా. ఇంటి బాధ్యతల్ని, బిజినెస్ పనుల్ని చూసుకోవడం అంటే మాటలు చెప్పినంత తేలిక కాదు. ఇవాళకి ఈ ప్రాక్టీస్ చాలు. జాగ్రత్త, రేపు మళ్ళీ వస్తాను. హ్మ్. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. అమ్మా మళ్ళీ ఏంటిది? పెద్దవారు, నన్ను దీవించండి. చల్లగా ఉండు. పెళ్లి కావాలని ఏదో అంటారే, అట్టా దీవించండమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇప్పుడు చెప్పు, నీకు పెళ్లి కుదిరిందా? అవునమ్మగారు, రేపే మా పెళ్లి. ఓ, అర్థమైంది. మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అయ్యా, నాకు 10 రోజులు సెలవు కావాలి. అలాగే. మాధవి అమ్మగారు లేరా? మా వదిన బిజినెస్ పని మీద సిటీకి వెళ్ళింది. పెద్దయ్య గారు కూడా కనిపించరేంటి? మా తాతయ్య కూడా ఊరెళ్ళారు. మా పెళ్లి సంగతి అందరికీ చెప్పాలని వచ్చాం. పెద్దమ్మగారు, మీరందరూ మా పెళ్లికి తప్పకుండా రావాలి. అలాగే మళ్ళీ, ఊరు నుంచి వాళ్ళు రాగానే అందరం కలిసి తప్పకుండా వస్తాం. పూజ, ఇలా రామ్మా. ఏంటన్నయ్య? అలాగే అన్నయ్య. ఏం మళ్ళీ, నువ్వు శివ కోసం కొత్త బట్టలు తెచ్చినప్పుడే అనుకున్నాను ఏదో ఉంది అని. ఆ రోజు అనుకున్నదే ఇప్పుడు జరిగింది. మా ఊళ్ళమ్మ, రేపొద్దున్నే వచ్చేయండి. ఓ, తప్పకుండా వస్తాం. ఏం శివా, నువ్వేం మాట్లాడవే? అన్నీ మళ్ళీ చెప్పేస్తోందిగా. అన్నయ్య, మీరిద్దరు ఇలా రండి. మీ పెళ్లికి చిన్న కానుక తీసుకోండి. పర్లేదు, తీసుకోండి తీసుకోండి. అయ్యో, సంతోషంగా ఉండండి. మీరు దేవుళ్ళంటోళ్ళు బాబు. ఎల్లొస్తాం బాబు. ఉంటామయ్యా. శివ అంకుల్, మీకు ముందుగానే చెప్తున్నాను, పెళ్లి శుభాకాంక్షలు. అలాగే. వస్తామయ్యా. మంచిది. ఎల్లొస్తాం బాబు. ఎల్లొస్తాం వస్తాం. అమ్మగారు. మంచిదమ్మా. ఎల్లొస్తాము. ఆ, ఇందా, ఇది నీ వాటా, ఇది నా వాటా. డాడ్, ఏంటి బరువు తక్కువైనట్టుంది? చూడు బేబీ, నీది ప్లానింగ్ మాత్రమే, ఖర్చే ఉండదు. నాది ఇంప్లిమెంటేషన్. బోలెడన్ని ఖర్చులుంటాయి. తేడా ఉంటుందా అంటే ఉండాలిగా మరి. సరే, ఆ ఆనందగాడు వెళ్ళిపోయాక ఈ ఫామ్ హౌస్ గురించి పట్టించుకునే దిక్కే లేదు. అందుకేగా ఇక్కడ పండినవన్నీ మార్కెట్కి చేరవేసి గుట్టు చప్పుడు కాకుండా మనం ఇలా సొమ్ము చేసుకుంటున్నాం. డాడ్,
హర్ష బావ కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఆ మాధవి ప్రాజెక్టు పనుల మీద బిజీగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైతే మనం సేఫ్ గానే ఉన్నాం. ఆ డాక్టర్ హర్ష బావకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు కదా. బావకు గాని కాళ్ళొచ్చేసి నడవడం మొదలు పెట్టేస్తే మన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. ఒక్క ఎలక్కాయ ఏంటి, మీ ఇద్దరి గొంతుల్లో 2 ఎలక్కాయలు అడ్డంగా దూరే వార్త తీసుకొచ్చాను. దాసు, ఏంటయ్యా నువ్వు అనేది? ఆడు మగాడ్రా బుజ్జి అంటే ఏ నువ్వు కాదా అన్నట్టు హాట్ న్యూస్ మోసుకొస్తే అలా షాక్ అయిపోతారేంటి? రేయ్, చనువిచ్చాం కదా అని ఓవర్ చేయకు. ముందు మ్యాటరేంటో కూల్గా చెప్పు. అయితే వినుకోండి. 1, మీరు సిద్ధప్ప గారితో కలిసి చేసిన ఆ ల్యాండ్ డీలింగ్ స్కాము బయటపడింది. కలెక్టర్ గోపి గారే ఎంక్వైరీకి రాబోతున్నారంట. అబ్బా, చావు కబురు అంత చల్లగా చెప్తావేంట్రా? నందిని మేడమే కూల్గా చెప్పమన్నారు కదా. నిన్ను తిన్నగా మాట్లాడకపోతే డీప్ ఫ్రీజర్లో కుక్కి కూలింగ్తో చంపేస్తా. అంత కూలింగ్ నాకొద్దమ్మా, చెప్తానంటున్నాను కదా. 2, మీ ఇంట్లో ఆ డ్రైవర్ శివగాడున్నాడే, వాణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోబోతోంది. మల్లీకి ఆ శివాగాడికి పెళ్ళా? ఎప్పుడు? రేపే. ఏ మీరు కూడా అక్షంతలు వేస్తారా ఏంటి? దాసు, అక్షింతల దాకా ఆ పెళ్లి రాకూడదు, ఆగిపోవాల్సిందే. డాడ్, ఆ మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుంటే నీకేంటి? ఎందుకేంటి బేబీ? మాధవి గుట్టు తెలియాలంటే ఆ శివాగాడు ఇంట్లోనే ఉండాలి కదా. పెళ్లి చేసుకుని వాడు ఆ మల్లితో వెళ్ళిపోతే ఇన్నాళ్ళ మన ఇన్వెస్టిగేషన్ వేస్ట్ అయిపోదు. అది కూడా కరెక్టే. దాసు, ముఖ్యమైన విషయాన్ని మోసుకొచ్చావు, ఇక వెళ్ళు. మరి నా చిల్లర లేదు. దోచింది మీరు దాచుకోవడం నేను చూశానులేండి. తేగ కల్లురా నీవి. ఇందా తగలడు. అక్కడ జీతం వస్తుంది కదా, ఇంకా ఇలా టిప్పులెందుకు? మీకు కూడా ఇంట్లో అన్ని ఫ్రీగా దొరుకుతున్నాయి కదా, ఈ చిలకొట్టుళ్ళెందుకు? తోడు దొంగలెప్పుడు కోతులు తవ్వుకోకుండా ఉంటే మంచిది. వస్తాను. సొల్లు కబుర్లు చెప్పే ఆ దాసుగాడికి కూడా మనం లోకువైపోయాం బేబీ. అంతా నీ వల్లే డాడ్. నీ అవసరాల కోసం నువ్వు వాణ్ణి దువ్వితే ఆ రాస్కెల్ గాడేమో మన మీద సెటర్లు వేస్తున్నాడు. నందిని, అదంతా వదిలే. ఎలాగైనా మాధవిని రెచ్చగొట్టి ఆ శివాగాడితో తనకున్న సంబంధమేంటో మనం బయట పెట్టాలి. ఎస్ డాడ్, ఇంట్లోనే ఉండి నేను మాధవి సీక్రెట్ ఏంటో తెలుసుకుంటాను. బయటే ఉండి నేను కూడా ఆ శివాగాడి అంతు తేలుస్తాను. ఇది నా ఇల్లు, నా ప్రపంచం, నా స్వర్గం. ఆ రోజు వెళ్ళిన దాన్ని ఇన్నాళ్లకి మళ్ళీ నా ఇంట్లోకి అడుగు పెడుతున్నాను.
నాని బాబుని ఆయన్ని చూసి ఎన్నాళ్ళయిందో. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? అమ్మా అమ్మా నాని, నా చిట్టు తండ్రి, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అయినా మాధవి, ఒక్కరోజుకే నీ కొడుకును వదిలి చాలా కాలం అయిందనిపిస్తుందా? అత్తయ్య, నాని మీద బెంగగా అనిపించి అలా అన్నాను. మీరెలా ఉన్నారు? అదిగో మళ్ళీ ఒక్క పూటలో నాలో ఏం మార్పు వస్తుంది? మీరు నేను ఎప్పటికీ మారం గాని మావయ్య గారేరి? పనిలో పడి మర్చిపోయావా ఏంటి? మీ మావయ్య గారు పొరుగురికి వెళ్ళారు కదా. అవును కదా. రోజంతా టెన్షన్తో అంతా గజిబిజిగా గడిచిపోయింది. స్టాప్. గజిబిజి అంటే అక్కడ ఏమైంది? ఆన్సర్ మీ. నీ ఇంటికి నువ్వు మాధవిగానే వెళ్ళినా తొందరపడి నేను రాణిని కాదు మాధవిని అనే నిజాన్ని మాత్రం ఇప్పుడే ఎవ్వరికీ చెప్పొద్దు. సార్, అంతా అక్కడ అనుకున్న ప్రకారమే జరిగింది. నేను వెళ్ళిన పని గ్రాండ్ సక్సెస్ అయింది. వెరీ గుడ్. అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. సుఖంగా ఉండు మాధవి. అయినా ఇప్పుడిదంతా ఎందుకు? తల్లి లాంటి మీ దీవెన నాకు కొండంత బలం. ఏంటో, ఎక్కడికి వెళ్ళినా నా ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. నాకు తెలుసదినా, నీకు ఇల్లే కోవెల, పతియే ప్రత్యక్ష దైవం. పూజ, ఆయన ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటాడు? చక్రాల కుర్చీలో ఆ గదిలోనే కదా. అమ్మా, నాకు ఆకలేస్తుంది. ఏ నాని, టిఫిన్ తినలేదా? ఈ మావుళ్ళ ముందే ఉప్మా చేసింది. రుచి లేదు, పచి లేదు. చిన్నమ్మగారు విన్నారా? నాని బాబుకి తమరి చేతి వంట తప్ప ఇంకెవ్వరు చేసినా నచ్చదు. మా అమ్మ అంటే ఏమనుకుంటున్నావు? తన చేత్తో ఏం చేసినా సూపర్గా ఉంటుంది. మా అమ్మ ఉంటే నాకు ప్రతిరోజు పండగే. అవును, ఇవాళ నాకు నిజంగా పండగే. వదినా, అన్నయ్య నీకోసం ఎదురు చూస్తున్నాడేమో, నువ్వెళ్ళు. నా చేత్తో కమ్మటి కాఫీ కలిపి తీసుకెళ్తాను. శుభవార్త చెప్పాలి కదా. ఏవండి, నేను ఈ లోకంలో లేను అని మీరెంతగా నలిగిపోయారు. రాణి నాకు మొత్తం చెప్పింది. ఈ రోజుతో మంచు తెరలన్నీ కరిగిపోయినట్టే. ఇక మీద నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఆ యముడొచ్చినా సరే వెళ్ళను. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మాధవి గారు, అదే మన చిన్నమ్మ గారిని కలవలేదు కదా. ఏం పర్లేదు, హర్ష సార్కి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాం కదా. మన పెళ్ళికి చిన్నమ్మ గారితో సహా అందరూ కలిసే వస్తారులే. ఏంటే మళ్ళీ నీకు పెళ్ళంట కదా? అవును పెద్దనాన్న. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఇదిగో తనే. ఈడు జోడు బాగుంది.